మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం మనం చదువుకుందాం. ఆ వాక్యాన్ని చదువుకునే ముందు మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మన దేశానికి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి మనందరం సంతోషిస్తున్నాం కదా. నిజమే. దానిని బట్టి ప్రభువుని మనం ఎంతగానో స్తుతించాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని వాక్యం ఎలా రాస్తుంది మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనాన్ని ఇలా చదువుదాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు అంటున్నాడు, పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు, బానిస. ప్రియులారా, ఇక్కడ అబ్రహాము సంతానంగా పిలువబడే యూదులు మనకు కనపడుతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా అక్కడ ఉన్నారు. యేసు ప్రభువారు సేవ చేస్తున్నటువంటి, ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ కాలంలో, ఆ సమయంలో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వారితో యేసయ్య అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు అన్నాడు. మీరు నా వాక్యమందు నిలబడ్డారనుకో, నా మాటలు విని దాని ప్రకారం మీరు జీవిస్తున్నారనుకో, నా మాటల ప్రకారం మీ జీవితాలను కట్టుకున్నారనుకో, మీరు రక్షింపబడ్డారనుకో, నాకు శిష్యులుగా ఉన్నారనుకో, మీరు సత్యం అంటే ఏంటో తెలుసుకుంటారు అని ప్రభు చెప్పాడు. వెంటనే వాళ్ళేమన్నారంటే, ఆ మాట అంటూ ప్రభు అన్నాడు, అలా మీరు సత్యాన్ని గ్రహించినప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. సత్యాన్ని మీరు గ్రహిస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేస్తుంది. మీ బానిస బ్రతుకు పోతుంది, మీరు స్వతంత్రులుగా ఉంటారు అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. చెబితే వెంటనే వాళ్ళు ఏమంటున్నారయ్యా అంటే, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూను ఎవనికి నీ దాసులమై ఉండలేదే. సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుందని మీరు ఎలా అంటారయ్యా? మేము ఎప్పుడూ ఎవరికి దాసులుగా లేము, మేమేం బానిసలుగా దాసులుగా మేమేమీ లేము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదరని ఎలా చెప్పుచున్నావు? మేము అబ్రహాము సంతానం, మేమంత గొప్ప వ్యక్తులు, మేము ఎవరికి దాసులం కాదు, మీరు స్వతంత్రులు అవుతారనే మాట మీరు ఎలా వాడుతున్నారు అన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రజలు, అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు ఆ మాట అన్నారో, యేసయ్య అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ప్రియులారా, వీళ్ళు పాపంలోనే ఉండి, చెడులోనే ఉండి, మేము అబ్రహాము సంతానం, మా అంత పరిశుద్ధులు లేరు అని చాలా గొప్ప చెప్పుకుంటున్నారు. మేము పరిశుద్ధులం అనే భ్రమలో వారు ఉన్నారు. ఈనాడు కూడా చాలా మందిని మనం గమనించినప్పుడు, అయ్యా యేసు ప్రభువుని నమ్ముకోండి అయ్యా, యేసయ్య మాటలు చెవిన పెట్టండి అయ్యా, పాపం నుండి బయటికి రండి అయ్యా, రక్షణ పొందండి అయ్యా, పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం అనేది ఒక బానిసత్వం. అది పాపం మనల్ని బానిసలుగా చేస్తుంది, మరణానికి లాక్కెళుతుంది. యేసయ్యను నమ్ముకో, రక్షింపబడు, ఈ సత్యాన్ని గ్రహించు. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని యేసయ్య చెప్పారు. ఆయనే సత్యమై ఉన్నాడు.
ఈ సత్యాన్ని గ్రహించండి, తెలుసుకోండి, మీరు రక్షణ పొందండి అని ఎంతమందికో చెబుతుంటే చాలామంది అంటారు, మేము రక్షణ పొందాల్సిన అవసరం ఏముంది, అసలు మాకెందుకు సత్యం, మాకెందుకు స్వాతంత్రం, మేము చిన్నప్పటి నుంచే యేసు ప్రభు అయితే, మేము అసలు పుట్టిన కాడి నుంచి యేసు ప్రభు అయితే ప్రియులారా ఏ చెడు మానుకోరు. యేసు ప్రభుని నమ్మని వారు, అసలు యేసు ప్రభువే లేనివారు, తెలియని వారు చెడులో ఉండి వారు అన్ని రకాల పాపం చేస్తూ ఆ పాపానికి బానిసలై ఈ తాగుడని, వ్యభిచారం, జోదాలు, రకరకాల లోక సంబంధమైన చెడు, ప్రభు ఇచ్చేటటువంటి ఆ విడుదల లేకుండా అలాంటి చెడులో వారు కనపడుతున్నారు. చాలామంది మేము యేసు ప్రభువేనండి అనేవారు కూడా ఎన్నో రకాల చెడుల్లో ఉండి, మారు మనసు లేకుండా పాపంలో ఉండి వారు స్వతంత్రత పొందలేకపోయారు, విడుదల పొందలేకపోయారు. పాపం నుండి విడుదల లేనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నారు. అదేమంటే మేము మందిరానికి వెళ్తామండి, మాకు యేసు ప్రభు బాగా తెలుసండి, అసలు నేను పుట్టిందే క్రైస్తవ కుటుంబంలోనండి, చిన్నప్పటి నుంచి మేము ప్రభువేనండి. ప్రియులారా, ఎన్ని రకాలుగా ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. దాని ద్వారా ఏం ప్రయోజనం? మీ నాన్నగారు, అమ్మగారు, తాతగారు, కుటుంబం అంతా కూడా ప్రభువులో ఉన్నంత మాత్రానో, లేకపోతే క్రైస్తవులుగా పిలువబడినంత మాత్రానో, నువ్వు పుట్టిందో క్రైస్తవ కుటుంబంలో అయినంత మాత్రాన, లేదా ఏదో నామకార్థంగా ఆదివారమో లేకపోతే ఏ పండగలకో పబ్బాలకో మందిరానికి వెళ్ళొచ్చినంత మాత్రాన నువ్వు పాపంలోనే ఉన్నావు, చెడులోనే ఉన్నావు కాబట్టి పాపానికి దాసుడివేగా, బానిసవేగా. నిజమైనటువంటి స్వాతంత్రం లేదుగా. అందులో నుంచి ఒక వ్యక్తి విడుదల పొందితేనే, నికోదేముతో యేసయ్య అన్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు. నీటి మూలంగా, ఆత్మ మూలంగా ఒకడు జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కొత్తగా జన్మించాలని యేసయ్య చెప్పాడుగా, యేసయ్య చెప్పాడుగా. అంతేగాని నేనేదో కుటుంబంలో పుట్టాను, లేకపోతే మందిరానికి వెళ్తాను, మా చర్చి 100 సంవత్సరాల చరిత్ర కలిగింది, అదట్ట ఇదట్ట, దానివల్ల ఏం ప్రయోజనం ఉందండి? ఏం ప్రయోజనం ఉంది? మీరు ఆగి ఆలోచించండి. వీళ్ళు అదే అన్నారు, మేము అబ్రహాము సంతానం, మా తాత సామాన్యుడు కాడు, మంచి విశ్వాసి. అబ్రహాము ఎంత గొప్ప విశ్వాసి అయితే దాని ద్వారా వీళ్ళకి వచ్చేది ఏముంది? వీళ్ళు అలా ఉండాలిగా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి వీరికి ఏది? సత్యాన్ని గ్రహించటం ఏది? అన్ని లోక సంబంధమైనటువంటి వాతావరణాల్లో ఉండి హృదయం సరిలేకుండా, ఏమండి, హృదయం అంతా కూడా చెడిపోయిన స్థితిలో ఉండి మేము చాలా స్వతంత్రులు అంటున్నారు. ప్రియ బిడ్డ, ఈ రోజున మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మంచిదే. కానీ ఈ రోజున మనిషిగా పాపంలో ఉన్నటువంటి మనకి స్వాతంత్రం కావాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తారు. యేసయ్య కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన రక్తంలో ప్రతి మనిషి పాపం నుండి మనిషి విడిపించబడి వారు ఆ పాపపు బానిసత్వం నుండి విడుదల పొంది స్వతంత్రులుగా మారుతారు. ఆ పాపపు కాడి విరగొట్టబడింది, స్వతంత్రులు అవుతారు. అదే యేసయ్య చెప్పాడు ఈ 34వ వచనం, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రియబిడ్డ, యేసు ప్రభువుని నమ్ముకో, యేసయ్యను ఆశ్రయించు. ఆయనే నిజ దేవుడు, నిత్య జీవమై ఉన్నాడని గ్రహించు. ప్రభువా, నేను పాపిని, ఈ పాపపు సంఖ్యలతో బానిసత్వంలో నేను ఉన్నానయ్యా అని నువ్వు చెప్తే యేసయ్య రక్తం నిన్ను విడిపించి గొప్ప విడుదల నీకు అనుగ్రహించి పాపం వలన రేపు మనిషి పొందవలసిన ఆ నిత్య అగ్నిగుండం నుంచి రక్షించి పరలోక భాగ్యాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ పాపం నుండి బయటకు వచ్చి స్వతంత్రులు అవుతారుగా. అట్టి స్వాతంత్రం దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన ఈ చక్కని సందేశం మీ ప్రజలకు దీవెనకరంగా మీరు చేయండి నాయన. పాపం చేసే ప్రతి ఒక్కరూ కూడా, మేము అబ్రహాం సంతానం, లేకపోతే మేము పుట్టిందే క్రైస్తవ కుటుంబంలో, మా ఇంట్లో వాళ్ళందరికీ ప్రభు తెలుసు, నాకు తెలుసు అనుకుంటూ నామకార్థంగా పాపంలో, చెడులో ఉండి నాయన పాపపు బానిసత్వంలో బ్రతుకుతూ విడుదల లేకుండా జీవిస్తున్న ప్రజలను చూడయ్యా.
వారందరికీ గొప్ప విడుదల ఇవ్వండి. మీరే పాపం నుండి విడుదల పొందిన వ్యక్తికి కలిగే స్వాతంత్రాన్ని మీరు దయచేయండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటున్నాయన మహిమ మీకు ఆరోపిస్తూ గాయపడిన మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి బిడ్డ రక్షింపబడి మీ రాజ్య వారసులుగా మారుటకు సహాయపడమని, పాపపు సంఖ్యల నుండి విడిపించమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడే ఉంటుంది కాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.